యోధాపత్రికను ప్రారంభించుకున్నాం. మరి యేసు ప్రభువారి సహోదరుడైన యోధా అని మనం మాట్లాడుకుని వాక్య ధ్యానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పదాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఈ మొదటి పదము చూసి దాన్ని మనం ఈరోజు ధ్యాన వాక్యంలో మనందరము ప్రభు యొక్క వినికిడిలో మరి దానిని మనం అర్థం చేసుకోవడానికి, అలాగే ప్రభు మనతో మాట్లాడి మరి మనకు మర్మయుక్తమైన విషయాలు దేవుడే తెలియపరచులాగిన మనం అందరము కలిసి ఏకాత్మతో దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుదుము గాక. దేవుని పట్ల విధేయతతో దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించాలని పరమ యేదేనుకు మీరందరూ ఆహ్వానించబడినట్లుగా మరి ప్రతి చల్లపొద్దున మనం అందరం మీరు ఈ రీతిగా మరి దేవుని యొక్క ఆ కవుగిట్లో మనం అందరం ఆస్వాదించడానికి మరి మనం అందరినీ దేవుడు ప్రత్యేకించుకున్న విధమును చూడగా బహు ఆశ్చర్యంగా ఉంది. మరి మీరందరూ చాలా సంతోషంగా మరి చక్కని సమయానికి వచ్చి ఉన్నారు. మరి మనం యోధాపత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి యోధాపత్రికలో ఒక్కసారి యోధాపత్రికను మనం తెరవచేద్దాం. తెరవచేసి మొదటి మాటను మనం ఒకసారి చదువుదాం. నేనే చదువుతాను. యోధా రాసిన పత్రిక అని మనం ముందుగా చూసుకున్నాం నిన్న. ఆ యోధా ఎవరు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. మరి 6 యోధాలు ఉన్నారు. మరి యేసుక్రీస్తుమైన దేవుని పిల్లలారా, ఈ యోధా మరి రాసిన పత్రిక మరి యాకోబు సహోదరుడైన మరి యోధాని, అది యేసయ్య తరువాత మరి మరియకు యోసేపుకు మరి కలిగిన సంతానమని, వారు నిశ్చయముగా వడ్లవాని కుమారుడు కాదా, వారి సహోదరులు 4 కాదా, వారి అక్కజంటలు కాదా అని అడిగినట్లుగా, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వారు వ్యతిరేకించారు యేసయ్యను. ఆ వ్యతిరేకించిన వారిలో ఈ యొక్క యోధా కూడా ఉన్నారు. కాబట్టి ఆ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మొదటి మాట యేసుక్రీస్తు అనే మాటను గురించి మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇక ఇది ఎటువంటి పదము, ఎటువంటి మాట, దీనిని మనం ఎలాగా డిస్కవరీ చేయాలి, దీన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే మన యొక్క జీవితకాలం సరిపోదండి. మనం అర్థం చేసుకోవటం, దాన్ని అన్వయించుకోవటం, మన ఆత్మలో ముద్రించుకోవటం, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అంటే ఇక మన యొక్క జీవితకాలం సరిపోదు. ఈ 70 సంవత్సరాల జీవితకాలం సరిపోదు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, యేసు క్రీస్తు. ఈ 2 మాటల గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈరోజు మనము యేసు అనే మాట గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రము. యేసు అనే మాటను గూర్చి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అసలు యేసు అనగా దాని యొక్క అర్థము, యేసు అనే మాటకు మరి పరమార్థము, యేసు అనే నామము రమ్యమైన నామము, యేసు అనే నామము జుంటె తేనె దారల వంటిదని, ఇదిగో ఆ నామము సంకీర్తనము లేదా ఆ నామము ధ్యానిస్తుంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికి ఉన్నదని కీర్తనాకారుడైన దావీదు ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు అనే పదానికి అర్థము రక్షకుడు అని మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ ధ్యాన వాక్యంలో యేసుని గురించి నిర్వచనాలు మనం తెలుసుకుందాం. రేపటి దినాన్ని మరి దాని యొక్క పూర్వ స్థితి రక్షకుడు అనే అంశాన్ని మనం నేర్చుకుంటాం. ఈరోజు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మరి ఆత్మ జ్ఞానముతో వెలిగింపబడాలన్నదే నా ఆశ. అలాగే చెప్పబడిన మాటలు మీ హృదయంలో ముద్రించుకోవాలన్నదే నా యొక్క ఆశ. మరి మీరు ఒకవేళ ఆ బుక్ ఉండి రాసుకుని దాన్ని మరలా ధ్యానిస్తూ మీరు బలపరచబడి బలపరచబడడానికి మీరు ఉపయోగపడుతున్నారనుకో, దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. భలే నమ్మకమైన దాసుడా, నువ్వు చాలా గొప్ప, నీకు ఇచ్చిన తలాంతును నువ్వు అధికము చేస్తావు, నువ్వు నమ్మకమైన వాడివి, ఇదిగో కొద్ది వాటి మీదే
నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను అనేక వాటి మీద అధికారిగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయముగా యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. అది ఎక్కడుందో మనం చూద్దాం. మరి మొదటిగా మత్తయి సువార్తను మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. మరి రోజు చదువుతున్న బాబుంటే చదవమనండి, లేని పక్షంలో ఎవరైనా ఒకరు చదవండి. మత్తయి సువార్త చదువమ్మా. యేసుక్రీస్తు జనన విధమైన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఆమేన్. దేవునికి స్తోత్రము. అక్కడ ఫుట్ నోట్ లో మనం చూస్తున్నట్లయితే యేసు అనే మాట ఇక్కడ రెండని, యేసు అనే మాట దగ్గర రెండని యేసు ఉంది కదా. ఫుట్ నోట్ లో మనం చూస్తే యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. ఈయన దేనికి రక్షకుడుగా ఉన్నాడు అంటే తన ప్రజల వారి వారి పాపముల నుండి, వారి వారి యొక్క శాపముల నుండి, వారి యొక్క వ్యసనముల నుండి రక్షించడానికి ఆయన మరి రక్షకుడుగా ఉన్నాడు. మనము అటువంటి యేసుని కలిగి ఉన్నాం. యేసు నామము ఇదిగో అతి శ్రేష్టమైనది, అతి శక్తివంతమైనది యేసు నామము. కాబట్టి యేసును మనము కలిగి ఉన్నామన్న విషయాన్ని గుర్తెరగాలి. మనము ఎవరిని కలిగి ఉన్నామో తెలియకే మనము పొరపడుతూ ఉంటాం. మన శక్తివంతులు మన విషయాన్ని మనం ఎప్పుడు గుర్తించగలుగుతాం? మనకు డబ్బును బట్టి, లేదా బలమును బట్టి, లేదా మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న సంపదను బట్టి, మనకున్న అధికారమును బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం. కానీ క్రైస్తవుడు నిశ్చయముగా అతిశయపడేది ఇదిగో వాక్యమన్న దేవుని బట్టి. వాక్యమన్న దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావో తెలుసుకోవడానికి యోధా పత్రిక ప్రారంభ మాట నీకు అర్థం అవ్వాలి. మొదటి మాటే యేసు క్రీస్తు. మొదటగా యేసు అనే మాటను మనం చూసినప్పుడు ప్రజల యొక్క పాపములను తొలగించడానికి, రక్షించడానికి, పాపము నుంచి రక్షించడానికి రక్షకుడిగా ఉదయించిన వాడే యేసు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము యేసును గూర్చిన ఆ పరలోకపు జ్ఞానాన్ని నిశ్చయముగా ఈ దినాన్ని మనము పొందుకుందుముగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనాకారుడైన దావీదు ద్వారా 130వ కీర్తన 7వ చరణాన్ని ధ్యానవాక్యంగా తీసుకుందాం. కీర్తనాకారుడైన దావీదు ద్వారా 130వ కీర్తన 7వ చరణం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఎందుకు ఆశ పెట్టుకోవాలట? యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఈ కృపే వాక్యమైన దేవుడై ఉన్నాడు. ఈ కృప అనగా కుమారుడై ఉన్నాడు. ఈ కృప ఆయన దగ్గరే దొరుకుతుందట. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవునికి స్తోత్రము. కాబట్టి మరి ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. కృప అనగా వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు ఏం చేస్తాట? విమోచకుడుగా ఉన్నాడు. ఆయనే యేసు. ఇప్పుడు మరి కీర్తనాకారుడైన దావీదు మొదటగా ప్రవచనం ద్వారా తెలిసిన గొప్ప మాట, ఈ యేసు సర్వ మానవాళి పాపములు మోసుకుని పోయే గొర్రె పిల్ల వలె మొదటగా ఆయన మన యొద్దకు వచ్చారు. ఆయన మన యొక్క పాపములన్నిటినీ,
మన శాపములను, మన వ్యసనములను సమస్తాన్ని కూడా తీసివేసి మనల్ని తండ్రితో మరి సంధి చేసి తండ్రి ఇంటికి వారసులుగా మార్చిన వాడే మన ప్రభు అయిన యేసు. ఈయన మనము కలిగి ఉండాలి. ఈయన్ని గూర్చిన జ్ఞానం మనకి అధికముగా ఉండాలి. ఆయన్ని గూర్చి మనము ఎంతగా తెలుసుకుంటే మన యొక్క జీవితము అంతగా వర్ధిల్లుతూ ఉంటుంది. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనమే అనేకులకు దీవెనకరంగా ఉంటాం. అందునిమిత్తమే మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి జకర్యా గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అక్కడ సీయోను నివాసుల కొరకు ఒక ప్రవచనం ఉంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 9:9. ఒకవేళ మీరు చదవకపోతే నేనే చదువుతాను. సరే, నేనే చదువుతాను. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడైన గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గూర్చిన వాగ్దానాలు ఇవన్నీ కూడా ప్రవచనాలు. దేవుడు రాకడ కంటే ముందే మరి అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది అభిషిక్తుల ద్వారా అనేక మాటలు తెలియపరచబడినప్పుడు, ఇదిగో ఆ కాలము సమీపించినప్పుడు, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు, ఇదిగో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఆయన పంపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందు నిమిత్తము అంటే నీవు నేను నశించిపోవటం దేవునికి ఇష్టముగా లేదు. మనము రక్షించబడాలన్నదే దేవుని యొక్క సంకల్పము. అందునిమిత్తమే తన జనతిక కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి రక్షకుడిగా పంపించారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఇదిగో నిశ్చయముగా ఈ రీతిగా మనకి ఆమేన్. యేసు అనే ఆయన ఏం చేస్తా ఉన్నాడట? యేసు అని ఆయన ఏం చేస్తా ఉన్నాడట? ఆయన మనందరినీ మరి నిశ్చయముగా రక్షించుటకు, మనలందరినీ పవిత్రపరచుటకు శక్తివంతుడై ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షముగా ఎవరైతే, అందుకే అన్నాడు కదా, మోషే ఎప్పుడో ప్రార్థించాడు, ఇదిగో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాడు. మొదటగా ఈయన వద్దకు రావాలి. ఈయన వద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడట? విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఇదిగో ప్రభు రక్షకుడై ఉన్నాడు. ఆయనే యేసు. నా కుమారుడా, ఈరోజు ఆయన నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నీ జీవితం ధన్యం, నువ్వు ధన్యుడివి. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా నీ ఆత్మను రక్షించలేరు. ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి, ఈ లోకంలో నువ్వు జీవించడానికి నీకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని అందించగలరేమో కానీ ఇదిగో నీ ఆత్మను రక్షించి నీ తండ్రి ఇంటితో మరి నిన్ను సమాధానపరిచే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు. యేసు అందరికీ ప్రభు అయిన దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయిన దేవుడిగా మరి ఆయన కుమారుడిని హెచ్చించుకున్నాడు. ఎవరు హెచ్చించుకున్నారు అంటే తండ్రి అయిన దేవుడే హెచ్చించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకున్న నామం ఉన్నది, ఆయనకు కోపము రేపకండి, ఇదిగో ఆయన మీ పాపములను పరిహరింపడు అని చెప్పి గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆయనను అంతగా హెచ్చించాడు. ఆయన పట్ల మనం విధేయత కలిగి ఉండాలి. యేసు పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి. యేసును మనం అంగీకరించినప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనము ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది. 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాను. యేసు క్రీస్తు అందరికీ ప్రభు,
ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసము ప్రకటించిన తరువాత గలయలు మొదలుకొని యూదయు అంతటియు ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును అంటున్నాడు. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన అనేదే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత, అంటే సాతాను చేత, ఈ అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రము. కాబట్టి మరి యేసు చేసిన పనిని ఈరోజు నువ్వు నేను చేయాలి. ఈయన ఏం చేస్తారట? బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తిసం పొందిన తర్వాత గలిలయలో మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అని ఆనాటి మాటలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లోక ద్వారా మళ్ళా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ బాప్తిసం తీసుకున్నారు. మీరందరూ కూడా బాప్తిసం తీసుకుని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయి ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు, యేసు అనే రక్షకుడు మీరు కలిగి ఉన్నారని, ఆయనే మీకు మాదిరని మీరు విశ్వసిస్తారు. నేను అడిగితే చెప్తారు. నేను అడిగాను అనుకోండి, ఇప్పుడు మరి ఏమంటారు? నిశ్చయముగా నేను దేవుణ్ణి అంగీకరించాను, యేసుని అంగీకరించాను, ప్రభుని అంగీకరించాను అని మీరు అంటారు. మరి ప్రభుని అంగీకరిస్తే ఇదిగో యేసే మనకి మాదిరి అయితే మనం ఏం చేయాలట? దేవుడు ఏదైతే చేసి ముగించాడో దానినే మనం కొనసాగించవలసిన వారిగా ఉన్నాం. ఆయన ఏం చేశాడట? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. పరిశుద్ధాత్మ వేరు, శక్తి వేరు. నప్తాలి దేశమును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన అభిషేకించిన గొప్ప వెలుగు కారణాన్ని బట్టి దేవుడు ఆయనకు తోడైనాడని గుర్తెరగాలి. అంటే ప్రభువారు చెప్పారు కదా, వారు ఫలములను చూసి మీరు తెలుసుకొందురు అన్నాడు. పలుకుబడినది ఇదిగో యేసు యొక్క ఫలం ఇలాగు జరగను. అప్పటి నుండి నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ప్రభు లోకానికి వచ్చాడు. మారు మనసు పొందుడని ఇదిగో పాపుల్ని వెతికి రక్షించడానికి దేవునికి ఆయన లోకానికి ప్రవేశించాడు. ఏం చేశాడు? అటువంటి సమీపించి ఉన్నది, అటువంటి రక్షకుడు రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని పిల్లలు ఆయన ప్రకటించడం ప్రారంభించాడట. నా కుమారుడా, నువ్వు ప్రకటిస్తున్నావా? బాప్తిసము తీసుకున్న నీవు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు నిశ్చయముగా నూతన జన్మను పొందుకున్న నీవు, రాజ్యంలో ప్రవేశింపబడ్డ నీవు, ఇదిగో ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప నా రాజ్యంలోనికి చేరడు అనే మాటను వాగ్దానముగా చేసుకుని ఆయన రాజ్యంలో చేర్చబడ్డ నీవు మరి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించాలి. రక్షణ అనగా యేసును ప్రకటించేవాడిగా ఉండాలి. యేసును నువ్వు కనుగొన్నవాడిగానే కాదు, కలిగి ఉన్నవాడిగానే కాదు, కానీ యేసును అనేకులకు పరిచయం చేసేవాడిగా ఉండాలి. అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపించవలసిన వాడిగా ఉండాలి. అందుకే ఇక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నారు. నిశ్చయముగా ఎంత చక్కని మాట ఇది, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అంత మాత్రమే కాదు, యేసు గలిలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు.
అప్పుడు ఆయన ఏమన్నారట, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రము. ఎంతటి చక్కని మరి సాక్ష్యం మనం పొందుకుంటూ ఉన్నాం. యేసు మొట్టమొదటిగా బాప్తిసం పొందిన తర్వాత ఆయన చేస్తున్న ఆ యొక్క పరిచర్యను మనకి పరిచయం చేస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా, నా కుమారుడా, నువ్వెంతమందిని మనుషులు పట్టు జాలరులుగా మార్చావు. ఈరోజు సంఘంలో, ఈ సహవాసంలో మాస్టర్స్ ఉన్నారు, చాలా గొప్ప విశ్వాసులు ఉన్నారు. అలాగే స్త్రీల్లో కూడా ఘనులైన వారు, ఆ దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, ఆ ప్రార్థనాత్మతో వెలిగింపబడుతున్న వారు, మీరందరూ ఉన్నారు కదా. మీరు ఈ రాత్రికాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఎందుకు, దేన్ని రక్షిస్తాడు, దేని నుంచి రక్షిస్తాడు అంటే, ఇదిగో వారి యొక్క పాపముల నుంచి, శాపముల నుంచి, వారి మరణం నుంచి, వారి మరణాంధకారపు లోయ నుంచి, మరణ ఛాయ చీకటి నుంచి వారిని రక్షించడమే యేసు అనే మాటకు అర్థం. ఆ యేసును నువ్వు కలిగి ఉన్నావు కదా, నజరేయుడనే యేసును కలిగి ఉన్న నీవు అందరినీ మనుషులను బట్టే జాలర్లుగా మార్చి సూటిగా సంఘ కాపరిగా సంఘము గరుడాలుగా ఉన్న స్త్రీగా నువ్వు పేరు పొందిన దానిగా ఉన్నావు. నీతో ఇదిగో చిన్నలుగా ఉన్న మీతో దేవుడు చేయాలని ఉంటుంది. ప్రభు కొరకు ప్రాణం పెట్టాలి, యేసు ప్రభు అని ఒప్పుకోవాలని ఉంటుంది, తద్వారా సాక్ష్యం ఇవ్వాలని ఉంటుంది. కానీ కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత విషయాలు, ఎన్నో కారణాలు చెప్పున ఎవరిని వెనకకు తోస్తాము అంటే చాలా విచిత్రంగా ఉంటుంది మన జీవితాలు. చాలా చిన్న చిన్న విషయాలకి వాక్యమైన దేవుని పక్కకు తోసేస్తూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ప్రధాన దినం ఆదివారం చంద్రకడ ఆయన సన్నిధానానికి వెళ్ళాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యం లేదు. విశ్రాంతి దినము, మళ్ళీ ఇక్కడ కాంట్రవర్సీ చేయకండి. విశ్రాంతి దినం అంటే వేరు, పునరుద్ధాన దినం అంటే వేరు. మరలా తప్పు చెప్తున్నాను అనుకోకండి. ఈ పునరుద్ధాన దినాన్ని దేవుని సన్నిధిలో మనం విశ్రాంతిని కోరుకుంటూ వెళ్తాం. వెళ్ళాలన్నప్పుడు చిన్న చిన్న పనుల ద్వారా ఆటంకపడుతూ ఉంటారు బిడ్డలు. ఆ రోజే బట్టలు దూతారు, ఎందుకంటే పిల్లలు మరలా సోమవారం నుంచి స్కూల్స్కి వెళ్ళాలి. అప్పుడే బట్టలు నానబెడతారు. దీని కొరకు ఖచ్చితంగా దేవుని సన్నిధి విడిచిపెడతారు. ఆ రోజు ఆదివారం కావడం ద్వారా మరి భర్త ఫ్రెండ్స్కో లేకపోతే వారికో ఏదో కూర తెచ్చుకుంటారు. ఆ కూరను వండుకోవడం ద్వారా మరి చర్చి మానేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు. అసలు యేసు అనే ఆ శబ్దానికి ఉన్న మీనింగ్ అర్థం చేసుకుంటే అసలు మనం ఎలా రక్షించబడ్డాం, ఎవరి వల్ల రక్షించబడ్డాం, ఈ రక్షణ ఎంతవరకు ఉండాలి, ఈ రక్షణ కొనసాగించేదా, రక్షించబడ్డ మనము అంతవరకు సరిపోతుందా, మరి ఎంతవరకు రక్షించబడాలి, ఎవరిని రక్షించాలి, ఎవరు రక్షించారు అనే విషయాలు మనం అర్థం చేసుకుంటేనే దేవునికి తగినట్లుగా మనం జీవిస్తాం. ఇవేమీ తెలియక మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారమైన జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం. మనకు పాస్టర్ గారి మీద కోపం ఇస్తే చర్చ మానేస్తాం, పాస్టర్ అమ్మగారి మీద కోపం వస్తే చర్చ మానేస్తాం, మన ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు గొడవ పడితే చర్చ మానేస్తాం, బిడ్డల మీద కోపం వస్తే చర్చ మానేస్తాం. ఇవన్నీ కూడా దేవుని కంటే కూడా ఉన్నతంగా తీసుకుంటారు. ఏది ఉన్నతమైనదో అర్థం కాదు మీకు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అపవాది యొక్క తంత్రము. ఇందాక సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఒక దినము నీ మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ప్రార్థన చేస్తున్నాడు. మంచిది.
ఒక దినము ఆయన సన్నిధిలో ఉంటే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఈ మనకు దొరుకుతుందట. మరి ఏది శ్రేష్టమైనది? చాలా చిన్న చిన్న విషయాలకి ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చిన్న విషయాలకి దేవుని మీద అలుగుతూ ఉంటారు, చర్చి మీద సన్నిధానం మీద అలుగుతూ ఉంటారు, ఆ సన్నిధికి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటారు. అసలు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? నువ్వు ఎటువంటి శక్తివంతురాలువు? నువ్వు ఎవరిని ధరించుకున్నావు? అసలు యేసు మాటకు అర్థం ఏంటి? ఇదిగో నిశ్చయంగా నువ్వు రక్షించబడ్డ నీవు అనేకులను రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది. మరి రక్షిస్తున్నావా? నీ యొక్క జీవిత కాలంలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ యొక్క బాప్తిసపు కాలంలో నువ్వెందరిని రక్షించావు? యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన చేసిన పని ఏంటి అంటే పరిచర్య. ఆయన ఆత్మను పొందుకున్నాడు, అలాగే శక్తిని పొందుకున్నాడు. మరి నువ్వు ఆత్మను పొందుకుని శక్తిని పొందుకుని మరి నువ్వేం చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రశ్న. అందుకే 21వ వచనం చదువుతున్నాను. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదే కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తన తండ్రి అయిన జబదేయ వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణె తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రము. అలాగే 23వ వచనంలో మనం చూసినప్పుడు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలే అంతా సంచరించుచుండెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకంటున్నాడు ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగములను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతముల నుండి యోర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రము. ఇది యేసయ్య. యేసు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని చెప్పి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మను పొందుకున్న తర్వాత శక్తిని పొందుకున్న తర్వాత ఆయన చేసిన పరిచర్య ధర్మము. ఈరోజు కుమారుడా, నా కుమార్తె, ప్రభువుని కలిగి ఉన్న నీవు ఏ రీతిగా దేవుని కలిగి ఉన్నావు? ఏ రీతిగా నిశ్చయముగా నీ యొక్క ప్రేమ కనికర సంపన్నతలో, నీ దయా దాక్షిణ్యాలతో ఆ కృపగలిగిన దేవుని కలిగి ఉన్న నీవు నిశ్చయముగా ఆ ప్రభువును ఏ రీతిగా దర్శిస్తున్నావు అనే విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యేసు అనే మాటకు మరి రక్షకుడు అనే విషయాన్ని రేపు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మరి ఈరోజు మార్కు సువార్త నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతారా? నేను చదవనా? చదువు. 24 అమ్మా. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నువ్వెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసను. అందుకు యేసు, చాలమ్మా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏమండి, ఎవరిస్తున్నారు సాక్ష్యము? ఎవరిస్తున్నారు సాక్ష్యం అంటే ఇదిగో దెయ్యము సాక్ష్యం ఇస్తా ఉంది. నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయటకు వచ్చితవా? నీవెవడవో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. ఇక్కడ దెయ్యపు సాక్ష్యము, దేవుని గూర్చిన సాక్ష్యము. ఏ రోజైనా నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగావా? దెయ్యానికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు.
నిశ్చయముగా ఆ సర్వ సమాజములు ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంది, నువ్వు ఎవడో మాకు తెలుసులేవయ్యా బాబు, నువ్వు దేవుని పరిశుద్ధుడు, ఎస్ నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి బాహాటంగా ఆ యొక్క దెయ్యము సాక్ష్యం ఇస్తోంది. నా కుమారుడా, నా కుమార్తె, నిజంగా యేసుకి సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు జీవిత కాలంలో యేసును కూర్చున్న ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం ఇవ్వగలిగితే ఆయనకి ఎంతో సంతోషం. అదే మార్కు సువార్తలో 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 67వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. పేతురు చలి కాచుకుని చుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనను. ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైన మాట అండి. ఇక్కడ అన్యుడు ద్వారా సాక్ష్యం పొందుతూ ఉన్నాడు యేసయ్య. ఒక అన్యుడి ద్వారా, అక్కడ దెయ్యము ద్వారా సాక్ష్యం పొందిన యేసు ఇక్కడ ఒక అన్యుడి ద్వారా సాక్ష్యం పొందుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక అన్యుడు పేతురును పిలిచి అంటున్నాడు, పేతురు, ఇదిగో నిశ్చయంగా నీవు ఆ నజరేయుడైన యేసు అనే అతనితో నువ్వు ఉన్నవాడు కదా అని అడిగినందుకు అతను అబద్ధం ఆడుతున్నాడు. ఇంకా అది మనకు వద్దనుకోండి, ఇక్కడ కేవలం సాక్ష్యం వరకే. అక్కడ దెయ్యము సాక్ష్యం ఇస్తూ ఉంది, యేసును గురించిన సాక్ష్యము. నజరేయుడైన యేసు, ఇదిగో నువ్వు రక్షకుడివి, నువ్వు దేవుని చేత పంపబడ్డ రక్షకుడివి. ఇదిగో నిశ్చయముగా వారిని అపవాది యొక్క బలము నుంచి, అపవాది యొక్క శక్తి నుంచి, ఇదిగో మరణ కాడి నుంచి, ఆ దాస్యపు కాడి నుంచి నువ్వు రక్షించడానికి లోకానికి వచ్చావు మాకు తెలుసు అని దెయ్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇక్కడ ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, పేతురు, నువ్వు ఆ నజరేయుడైన యేసు అనేవాడితో నువ్వు ఉన్నవాడు కదా అని చెప్పి గద్దిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రభువుని కలిగి ఉన్న నీవు నేను ఎన్ని చోట్ల సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నాం. దేవుని గురించి ఎటువంటి సాక్ష్యాన్ని మనం ఇవ్వగలిగేవారుగా ఉన్నాం. ఆలోచన చేద్దాం. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. 16వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు నమ్మకపోయిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని కలిగి ఉన్న మనమే అవిశ్వాసంతో ఉంటూ ఉంటాం. ప్రభువుని కూర్చిన విశ్వాసం మనలో లేదు, యేసుని గురించిన విశ్వాసం మనలో లేదు. మనం అవిశ్వాసులుగా మారిపోతూ ఉన్నాం. అందుకే అంటున్నాడు కదా, 2 కొరింథీ పత్రిక 4:4 రాత్రి చదువుకున్నాం, యుగ సంబంధమైన దేవత మా అవిశ్వాసులైన మనకు ఇదిగో నిశ్చయముగా ఆ యొక్క మనోనేత్రానికి గుడ్డితనము కలగజేసేదిగా ఉంది. మన వాక్యం ఉన్న మనము, ప్రభువుని కలిగి ఉన్న మనము, రక్షణ పొందిన మనము, బాప్తిసం పొందిన మనము అవిశ్వాసంతో ఉంటూ ఉంటాం. ఇది అన్నడు మనకు అది మంచిది కాదు. మనం నిశ్చయముగా నిరంతరము కూడా దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడిన వారిగా ఉండాలి. మనం నిరంతరము కూడా దేవుని యొక్క కృపలో విరాజిల్లుతున్న వారిగా ఉండాలి. అలా ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 1 యోహానులో ఒకసారి మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చదువమ్మా. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడను పాపము చేయడు. పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేడు, ఎరగలేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది చదవాలి. నేను చదువుతున్నాను ఒకసారి, నేను మరలా ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. నిశ్చయముగా 5వ వచనాన్ని, అంటే 3వ వచనం అది కంటిన్యూషన్, 4వ వచనం నుంచి కంటిన్యూషన్. 5వ వచనంలో అంటాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. మెయిన్ అది, పాపములను తీసివేయడానికే యేసు లోకానికి వచ్చాడు.
ఈ పాపం ఎలా వస్తుందట? నిశ్చయముగా ఆజ్ఞ అతిక్రమణే పాపము అన్నాడు. అంటే దేవుని మాట వినకపోవటమే పాపము, దేవుడు చెప్పినది చెయ్యకపోవడము పాపమే, దేవుడు చెప్పనది చేయటము పాపమే. ఈరోజు సంఘము కన్ఫ్యూజన్లో ఉంది. సంఘము దేవుడు చెప్పిన పని ఎలాగ చేయరు, చెప్పన దాన్ని చేసి ఇదిగో పాపాత్ములుగా మార్చబడుతూ ఉన్నారు. అయితే కృపగలిగిన దేవుడు అంటున్నాడు, పాపములను తీసివేయటకే యేసు అని ఆయన ప్రత్యక్షమయ్యాడన్న విషయం మనకు తెలుసును కదా అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అదే మాట మనం చూసినప్పుడు అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యేసు ఆయన సింహాసనాన్ని విడిచి ఎందుకు ఆయన ప్రజల కోసం వచ్చాడు అంటే ఇదిగో ఇన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు మనల్ని పాపము నుంచి, దుర్నీతి నుంచి, ఆ యొక్క మరణాంధకారపు నుంచి, లోయ నుంచి, మరణపు దాస్య కాడి నుంచి, మరి నిశ్చయముగా మనము రక్త మాంసములలో పాలివారమై ఉన్నాం కాబట్టి యేసు కూడా అదే రక్త మాంసములలో పాలివాడిగా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మనందరినీ ఈ రీతిగా రక్షించడానికి ఆయన రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో నిశ్చయముగా మనము ఆయన కలిగి ఉన్న మనము ఇదిగో ఆనాడు ఆ దెయ్యం ఏ రీతిగా అయితే సాక్ష్యం ఇచ్చిందో, అన్యుడు ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో, మనము ప్రభుని కలిగిన వారు, యేసుని కలిగిన వారు, మన జీవితపు సాక్ష్యము ద్వారా అనేకులను ఆయన సిలువ యొద్దకు మనము నడిపింపబడుదుము గాక. రోమిలి రాసిన పత్రికలో ఒక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చివరిగా ఒక మాట, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని నేనే చదువుతున్నాను. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట కదా. ఆయన ప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపుని వాని యందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు అనే వ్యక్తి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు, దేని నుంచి మనల్ని రక్షిస్తాడు అని మనము గుర్తెరిగినప్పుడు ఇదిగో మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన వ్యసనముల కొరకు ఆయన బలియాగమై ఆయన ప్రాణము పెట్టి సిలువలో మరణించి తిరిగి పునరుద్ధానుడిగా 3వ దినాన్ని లేచడం ద్వారా పునరుద్ధాన శక్తిని మనకు ఆయన అనుగ్రహించి నిశ్చయముగా ప్రభువు మనల్ని తండ్రితో సమాధానపరిచి తండ్రి ఇంటికి మనల్ని వారసులుగా మార్చెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియమైన దేవుని మరి చక్కగా మరి వాక్యాన్ని మీ అందరి యొక్క హృదయాల్లో మరి ఫలింప చేయాలని చిన్న ప్రార్థన చేసి శ్రేష్టమైన సమయాన్ని కుమారుడికి అప్పగిస్తాను. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి యేసయ్య, మేము మా కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చావు. మమ్మను ఏ రీతిగా రక్షించావో, ఏ రీతిగా బలపరిచావో, ఏ రీతిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావో
సమస్తమును నా తండ్రి తేటగా యేసు అనే మాట నుంచి మా అందరికీ మీరు తెలియపరిచిన మీ మాటలు మా హృదయాలలో ముద్రించుకుని, మా హృదయాలు విశాలపరుచుకుని, మా కడుపు నుంచి జీవజలధారల ఉద్భవింపబడులాగున మీరే ఆ మాటలను ముద్రిస్తారని, ఆ మాటలు మా యొక్క సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగచేస్తాయని, మేము వెలిగింపబడి అనేకులకు వెలుగుగా వర్ధిల్లే యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని, మరి ఈ యొక్క కాన్ఫిడెన్స్ ద్వారా, ఈ యొక్క పరిచర్య ద్వారా, ఈ యొక్క సహవాసము ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుని తద్వారా దైవాశీర్వాదాన్ని బిడ్డలందరి మీదను కుమరింప చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకున్న మా పరమ తండ్రి.